జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం 40,000 రూపాయలు ఉన్న పసిడి ధర ప్రస్తుతం ₹1,00,000కి పైగా పెరిగిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో పుత్తడి ప్రియులు షాకుకు గురవుతున్నారు. బంగారం కొందామంటే అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు ముఖ్యంగా బంగారం అంటే చాలా విలువిస్తారు. దీంతో బంగారం వాడకం మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ. ఇక డిమాండ్కు తగ్గట్టుగానే ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరల పెంపుతో ప్రతి ఒక్కరూ బంగారంలో ఇన్వెస్ట్ చేయడాన్ని ప్రారంభించారు. కేవలం ఆభరణంగా, పెట్టుబడిగానే కాకుండా ఆర్థిక అవసరాల్ని వేగంగా తీర్చే నగదు వనరుగా బంగారం మారడంతో తాకట్టు పెట్టడం ద్వారా కూడా లోన్లు పొందవచ్చు. గత జూన్ వరకు చూస్తే భారతీయుల దగ్గర బంగారం నిల్వలు 34,600 టన్నులకు చేరాయని, దీని విలువ చూస్తే ఏకంగా 335 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అమెరికా ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఎక్కువ భాగం ఇంట్లోని లాకర్లలో నిరుపయోగంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతున్నందున గోల్డ్ ని అమ్మేందుకు బదులు లోన్ రూపంలో తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంస్థ తెలిపింది. ముఖ్యంగా లోన్ తీసుకునేవారు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందుతున్నారు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువ వడ్డీ పడుతుంది. అదే గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఛార్జ్ చేస్తారు. అధిక వడ్డీ కంటే తక్కువ వడ్డీ పడుతున్నందున బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకునేందుకు ముందుగా ఆలోచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ క్రెడిట్ స్కోర్, ఇన్కమ్ ఉండాల్సిన పనిలేదు. దీంతో బంగారంపై లోన్ కి ఎలాంటి రిస్క్ ఉండదు. బంగారం విలువను బట్టి అందులో 70 నుంచి 85% లోన్ ఇస్తారు. ఇవే కాకుండా ఆర్థిక అవసరాల్ని వేగంగా తీర్చే నగదు వనరుగా బంగారం మారడంతో తాకట్టు పెట్టడం ద్వారా కూడా లోన్లు పొందవచ్చు. ఇక బ్యాంకులు లోన్ కూడా త్వరగా ఇస్తాయి. ఆభరణాల నాణ్యత పరిశీలించి బ్యాంకులు గంటల వ్యవధిలోనే లోన్ మంజూరు చేస్తాయి. ఇతర పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటితో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండనున్నాయి. బంగారు రుణాల చెల్లింపులపై ఈఎంఐ లేదా వడ్డీని నెలవారీగా కాకుండా 3 లేదా 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు. అంతేకాకుండా లాస్ట్ పేమెంట్ లో అసలు చెల్లించే బుల్లెట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నందున సమీప భవిష్యత్తులో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉండే లేదా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంచనాలు గోల్డ్ లోన్ పై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు అనే ఆశతో ఇప్పుడు దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం లాభసాటిగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అయితే అత్యధిక శాతం బంగారం ఇంకా లాకర్లోనే ఉండిపోవడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.